సేవ్ సేవ్ సేవ్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఓ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో ఆగస్టు 9వ తేదీన ఉదయం 3 గంటల ప్రాంతంలో ఒక మహిళా డాక్టర్ ఒక ఆడబిడ్డ పైన అత్యంత పైశాచికంగా ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ ఆమె యొక్క శరీర అవయవాలను సైతం చిత్రంగా రకరకాల పద్ధతుల్లో మానవ మృగాలులాగా ప్రవర్తించేటువంటి రాక్షస మూకలను తప్పకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలి. ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చి అలాంటి మృగాలను కఠినంగా శిక్షించి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాలను కూడా తీసుకొస్తే భావి తరాలకు ఆడబిడ్డలను మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులను పూర్తిగా అరికట్టాలని చెప్పేసి మేము ఈ స్థాయిగా ఖండిస్తున్నాం. ఆలోచన చేయండి, అర్ధరాత్రి సమయంలో ఆడబిడ్డ ఎప్పుడైతే అర్ధరాత్రి సమయంలో తిరుగుతుందో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆనాడే పెద్దలు చెప్పారు. మరి ఆగస్టు 9వ తేదీన ఆడబిడ్డకు ఎక్కడ రక్షణ కల్పించారు? ఎందుకు కలకత్తాలో ఆ విధంగా దాడి జరిగితే కేవలం కలకత్తా పోలీసులు ఒకే ఒక వ్యక్తి పైన ఎందుకు కేసు కట్టారు? మాకు దీనిపైన పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి సుప్రీం యొక్క కోర్టు జస్టిస్ న్యాయమూర్తుల ద్వారా దీని యొక్క ఉన్నత స్థానంలో విచారణ చేపట్టాలి. అలాంటి వారిని ఎటువంటి వారైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ మానవత్వంతో ఆలోచించి అలాంటి మృగాలను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 78 సంవత్సరాల సుదీర్ఘ భారతావనిలో ఇంకా ఆడబిడ్డలను కాపాడుకోలేనటువంటి దుర్మార్గ స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ ఈరోజు ఆడబిడ్డ లేకపోతే తల్లి లేకపోతే మనకు జన్మనిచ్చేటువంటి వాళ్ళు లేరు. అలాంటి బిడ్డలను ఈ రోజు మీరు ఘోరంగా చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా 150 ml ఆ యొక్క వీరకణాలు ఆడబిడ్డ శరీరంలో ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు కలకత్తాలోని పోలీసులు? కేవలం ఒకే వ్యక్తి పైన కేసు కట్టి దాదాపు 10 మంది ఆ యొక్క అత్యాచారానికి పాల్పడితే ఇప్పటి వరకు 9వ తారీఖు నుండి ఇప్పటి వరకు నీలి నీడలు ప్రవర్తిస్తున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రోజు కలకత్తాలో ఒక మెడికల్ విద్యార్థి పైన జరిగినటువంటి దాడి కాదు, ఇది మన తల్లులపైనటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఆలోచన చేసి అలాంటి క్రూర మృగాలను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.